సందర్భంగా నేను క్లోజ్గా చంద్రబాబు గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని క్లోజ్గా గమనించినప్పుడు నాకు ఒక రెండు విషయాలు అర్థమైనాయి నవీన్ గారు. ఆ రెండు విషయాలు ఏమిటంటే, ఇద్దరికి పిచ్చుంది. చంద్రబాబు గారికి పిచ్చుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చుంది. చంద్రబాబు గారి పిచ్చి ఏమంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏది కూడా అంటే ముందు కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసేటువంటి పిచ్చి ఆయనకున్నదు. ఆయనకున్న పిచ్చి ఒకే పిచ్చి, అభివృద్ధి, సంక్షేమం, దాంతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి పిచ్చి. ఒక ఉపాధ్యాయుడు లాగా బెత్తం పట్టుకొని ఏ విధంగా అయితే విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం నయానా భయానా బెదిరించి బిడ్డల్ని ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చేట్టుగా ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే ప్రయత్నిస్తారో, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక ఉపాధ్యాయుడు లాగా ఎమ్మెల్యేలని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అధికారుల్ని అందరినీ కూడా ఒక ఉపాధ్యాయుడు లాగా క్రమశిక్షణలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం, అదే విధంగా ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చడం, భవిష్యత్ తరాల వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, నేను ఉన్నా నేను లేకపోయినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 గా తెలుగు ప్రజలు ఉండాలి అని చేసేటువంటి పిచ్చి చంద్రబాబు గారి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏమంటే, మీరు నిర్మిస్తూ పిచ్చి మీకైతే, నేను కోరుతూ పిచ్చి నాకుంది. నా కార్యకర్తల కోసం, ముఖ్యంగా నా ఇంట్లో వాళ్ళ కోసం నేను దోసుకోవడం నాకు పెద్ద పిచ్చి. దాంతో పాటు మీరు నిర్మించినారు అంటే వాటిని పోల్గొట్టేటువంటి పిచ్చి నాకుంది. అధికారం కోసం నేను ఎంతైనా దిగజారిపోతాను. నా ఇంట్లో వాళ్ళే కాదు, కార్యకర్తలే కాదు, నా చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళే కాదు, నాకు ఓటు వేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలే కాదు, ఎవరిని చూడను, నేను ఒక్కడ బాగుండాలనేటువంటి పిచ్చి నాకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి నిదర్శనమే ఏదైతే ప్రజా దర్బారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల దగ్గర నుండి కూడా వచ్చేటువంటి అర్జీలన్నిటిని కూడా స్వీకరించడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ఒక సద్భావనతో, ఒక మంచి ఆలోచనతో ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి తెలిసి ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా వినతులు ఇస్తే తొందరగా పరిష్కారం అవుతాయి. ఆ ప్రజలు కూడా నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చాను, నా సమస్య పరిష్కారం అవుతుంది అనే ఆలోచన వస్తుంది. వెంటనే కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ సీఎం పేసీ నుండి ఆ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొందరగా చేసేద్దామని చెప్పి అధికారులు కూడా చేస్తారు. దానికోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక ప్రజా వేదిక. ప్రజల కోసం, కార్యకర్తల కోసమో, చంద్రబాబు గారి కోసమో కోసం కాదు ప్రజా వేదిక ఏర్పాటు చేసింది. ప్రజల కోసం, ప్రజలకు సీఎం గారికి అనుసంధానంగా ఉండేటువంటి ప్రజా వేదికను ఏర్పాటు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయి, ఆ పిచ్చి ఆ వీడియో ఇప్పుడు చూస్తే కూడా నవీన్ గారు ఆయన వేసినటువంటి ఆర్డర్, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ వేదిక నేల మట్టం అయిపోవాలి, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ వేదిక నేల మట్టం అయిపోవాలి అని ఆర్డర్ వేసినాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి రాక్షస స్వభావం, ఆయనలో ఉన్నటువంటి పిచ్చి ఏంది అనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. అందుకే ఆయన అక్కడ పెట్టారు. ఈరోజు చంద్రబాబు గారు కొంతమంది అడుగుతారు, నవీన్ గారు ఇందాక ఇంకొక ఛానల్లో చేసి వచ్చా నేను, కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది విశ్లేషకులు ముసుగు కప్పుకొని వచ్చేటువంటి కొంతమంది అడుగుతారు, అవునండి ఆయన చేశాడు, దోపిడీలు చేశాడండి, అందుకే కదా అక్కడ పెట్టారు, మళ్ళా మీరు దాన్ని కంటిన్యూ చేస్తామారండి అని చెప్పి అడిగారు. దానికి నేను చెప్తున్నా సమాధానం ఒకటే, ఏదైనా కూడా
ఈ రోజు తగిన దెబ్బ రేపుకి కొంచెం తగ్గది, ఎల్లుడికి కొంచెం తగ్గుతుంది, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది, అని మర్చిపోతారు. కానీ మనిషికి తగిలితే మనకు వ్యక్తిగతం తట్టుకోవచ్చు, ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి తగిలిన దెబ్బ మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే నవీన్ గారు, మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతూనే ఉంటే, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి మహానుభావుడు నారా చంద్రబాబు గారు చెప్పినట్టు వైకుంఠ పాలి అనేది ఉండకూడదు అంటే ఆ దెబ్బ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టి ఉండాలి. ఈ రోజు మర్చిపోయినట్టు మనం మర్చిపోతే వాళ్ళు కూడా అపరిచితులుగా తయారయ్యి ప్రతిపక్షంలోకి పోయే వాటికి మేము చాలా మంచోళం, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మాటలు చెప్పి ప్రజల్ని గురిడి కొట్టించి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిచ్చి మళ్ళా మొదలైపోతుంది. ఆ పిచ్చి ఎప్పుడు తగ్గవు నవీన్ గారు. ఆ పిచ్చి మళ్ళా మొదలైంది అనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు విదేశాలకు పోయి ప్రతిమిలాడి అడుక్కొని ఏదో తీసుకొచ్చి 10.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు సరళంగా ముందుకు తీసుకెళ్లాలా, నా నిరుద్యోగ యువకులు ఎవరు కూడా ఉద్యోగం లేదనేది ఉండకూడదు, అందరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏ విధంగా అయితే ఆయన ప్రాకులాడుతున్నారో అది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఆ బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు అంటే మనం చేసేటువంటి మంచి పని చెప్తూనే గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంస పరిపాలన, ఒక డేరాబా పరిపాలన, రాష్ట్రంలో డేరాబా పరిపాలన జరిగింది. అలాంటి డేరాబాలు మళ్ళీ జనజీవన సరంతిలే రాకూడదు. మళ్ళా జనజీవన సరంతిలోకి వస్తే మళ్ళా రాష్ట్ర వైకుంఠ పాలవుతుంది. మనం ఏదైతే బెత్తం పట్టుకొని కుర్చీ కూర్చొని పనులు చేపిస్తూ ముందుకెళ్తున్నామో, ఒకవేళ వైకుంఠ పాలి అయితే ఆ క్రమంతా వృధా అయిపోతుంది. మళ్ళా ముందు ప్రారంభించాల్సి నిర్మాణాలు. అందుకనే ప్రతి రోజు కూడా గత 5 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజలు అన్ని కష్టాలు పడకూడదు, సుభిక్షంగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్ళాలా. ఈ దేశంలోనే 2047కు తెలుగు జాతి నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని మహానుభావుడు కళలు ఏ విధంగా అంటున్నారు. ఆ కళలు నిజం కావాలి అంటే దీన్ని గుర్తు చేస్తూనే ఉండాలా. కరెక్ట్ సురేందర్ గారు. ప్రతి క్షణం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలి. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి వివరిస్తూనే ఉండాలి మీరు చెప్పినట్లుగా. లేకపోతే వైకుంఠపాళి అనేది వద్దు అని అందుకనే అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అభివృద్ధిని కాంక్షించే ఎవరు కూడా మళ్ళీ తిరిగి వైసీపీకి ఓటు వేయరు. దీన్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటి గురించి ఆలోచించే వారికి మాత్రమే ఓటేయండి. వైకుంఠపాళి వద్దు, మేము నిలబెడుతున్నాం. మళ్ళీ విధ్వంసం చేసే వారికి దయచేసి